ముక్కోటి దేవుళ్ళ కొలువు, శతకోటి మంత్రాలు, అనంతకోటి ఆశీర్వాదాలతోని మా సంబరంగా జరుగుతుంది ఆయుధ చండీయాగం. లోక కళ్యాణం కోసం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఎర్రవెల్లి యాగవెల్లయింది. తెలంగాణలో గింత పెద్ద పండగ ఎన్నడూ జరగకుండొచ్చు, ఎవ్వరు చేయకుండొచ్చు. మనం ఎన్నడూ చూడని ఈనని ఆ మహాయాగం ఎట్లా జరుగుతుందో మేము మీకు చూపిస్తున్నాం. కళ్ళ నిండా చూడుండ్రి. 4-5 వేల మంది అయ్యవార్లు, ఋత్విక మహాపండితులు, ఎక్కడెక్కడికెళ్ళో వచ్చిన మఠాధిపతులు, పీఠాధిపతులు మంత్రాలు చదువుతుంటే ఆయుధ చండీయాగం సురువైంది. సీఎం సారు వాళ్ళ ఇంటామె పూజలు చేస్తుండగానే గవర్నర్ సారు వాళ్ళ మేడాన్ని తోలుకొని వచ్చి కూర్చున్నాడు. చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః. ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతస్తవ తేన మే సుఫలావాప్తిర్భవేత్ జన్మని జన్మని. పండిట్ రవిశంకర్ సాములవార్లొచ్చి దీవెనార్తలు పెట్టిండ్రు. రామోజీరావు సార్ కూడా వచ్చిండు. ఇక చాలా మంది గులాబీ లీడర్లు పసుపు బట్టలు కట్టుకొని యాగంలో భాగమైండ్రు. అరే పోట్వల్ దించుడు కూడా అయ్యేవార్లేనా అని పరిశాన్ కాకుండ్రి. ఇల్లు ఇలేకర్లే. యాగం దగ్గరకోవాలంటే ఈ డ్రెస్ వేసుకోవాలన్నట్టు. ఈ మనిషిని గుర్తుపట్టిండ్రా? ఏడుకోయినా సీఎం సార్ వెనకనే ఉంటాడు, పెద్ద బాడీగార్డ్. ఆయన కూడా యాగం డ్రెస్ వేసుకునే ఉన్నాడు. ఇక కృష్ణార్జును లెక్క హరీష్ రావు సారు, కేటీఆర్ సార్ కలిసి పోయి వచ్చినోళ్ళని ఎదుర్కొండ్రు. దేవుళ్ళ శాస్త్రాలు నరసింహం సార్కు బాగానే తెలుసు కాబట్టి నడిమిట్ల కొన్ని సలహాలు ఇచ్చిండు కేసీఆర్ సార్కు. మహిళా భక్తుల కుంకుమార్చనలు, అయ్యవార్ల డప్పు సప్పులతోని మా సంబురంగా జరుగుతుంది. ఇట్లా మేము ఎన్నని చెప్తాం కానీ గీ సాముల వారు చెప్తున్నారు ఈనుండ్రి. ఏ మినీ ఇండియా ఇన్ ఏ స్మాల్ విలేజ్ నియర్ హైదరాబాద్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. చిన్న భారతదేశం లెక్క కొడుతున్నదట. అంటే అన్ని రాష్ట్రాలకెళ్ళి అయ్యవార్లు వచ్చిండ్రు కదా, అందుకున్నట్టున్నది. శ్రీ కేసీఆర్, as you all popularly call him, has created a world here which is out of all dreams that any normal human being can. The type of arrangement that he has made to perform this Ayuta Chandi Yaga, probably even Maharajas 100 or 200 years back could not have visualized. 200 ఏండ్ల చరిత్రల ఇంత గొప్పగా ఏ రాజు ఏ చక్రవర్తి సొంటి యాగం చేయలేదని అయ్యవారు సార్కు శనార్థులు చెప్పిండు. లోక కళ్యాణం కోసం చేస్తున్న గీ యాగం చరిత్రలో నిలిచిపోతుంది అన్నాడు. ఎర్రవెల్లి చుట్టూ 10 ఊర్ల జనం ఈయనే ఉన్నారు. పట్నంలకెళ్ళి బయటి జిల్లాలకెళ్ళి కూడా చాలా మందే పబ్లిక్ వస్తుండ్రు. ఇక వచ్చిన భక్తుల కోసం అన్న సందర్పణ పెట్టిండ్రు. రోజుకు 50,000 మందికి సరిపోనుండుతుండ్రు. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి సారు ఇంత గొప్ప యాగం చేస్తుంటే మీకు కూడా పోవాలనిపిస్తున్నది కదా. ఇంకో 4 రోజులు జరుగుతుంది.